హలో అండి. అందరికీ హాయ్ అండి. అందరూ బాగున్నారండి? ఇక్కడైతే నేను మీషో నుంచి 2 జాకెట్ ముక్కలు కంప్యూటర్ వరకు తెప్పించానండి. అవి మీకు ఇక్కడ చూపిస్తాను. అంతకుముందైతే నేను 2 నెలల క్రితం ఈ జాకెట్లు తెప్పించానండి. ఇవి కుట్టించేసానండి. కుట్టించిన తర్వాత ఎలా ఉన్నది ఏంటన్నది మీకు చూపిస్తున్నానండి. ఇవైతే ఆల్రెడీ అయితే నేను వీడియో కూడా పోస్ట్ చేశానండి. ఈట్లి పిన్ నెంబర్ గట్రా అన్నీ అయితే పోస్ట్ చేశానండి. దీని కాస్ట్ గట్రాని ఒకసారి చూసేయండి చూడని వాళ్ళు ఉంటే. ఇక్కడైతే జాకెట్ ఎలా కుట్టించుకున్నది ఏంటన్నది చూపిస్తున్నానండి. చాలా బాగా అయితే జాకెట్ క్లాత్ కానివ్వండి అన్నీ బాగా సెట్ అవినాయండి. ఇక్కడైతే చిన్న అద్దం అంటించానమాట నేనైతే. అక్కడ గ్యాప్ వచ్చేసిందండి. నా దగ్గర ఇలాంటి చిన్న చిన్న అద్దాలు ఉంటే అక్కడ అలా అంటించానండి. చాలా లుక్ అయితే మారిపోయింది. నేనైతే అమ్మతో కుట్టించుకున్నానండి. ఈ జాకెట్ అయితే నేను అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు కుట్టించేసుకున్నానండి. ఇది చాలా బాగున్నదండి. అప్పుడైతే కాస్ట్ 250 ఎంతో పడ్డదండి. ఇప్పుడైతే ఇంకా కాస్ట్ ఇంకా తగ్గిందండి. ఒకసారి ట్రై చేయండి. దీంట్లో అయితే చాలా కలర్స్ ఉన్నాయండి. మనకు కావాల్సిన కలర్స్ అన్నీ అయితే ఉన్నాయండి. నేనైతే 2 రెడ్డే తెప్పించుకున్నానండి. నా దగ్గర రెడ్ శారీస్ అయితే ఎక్కువ ఉన్నాయని రెడ్ తెప్పించుకున్నానండి. ఇదైతే వేరే టైప్ మోడల్ అండి. ఆల్రెడీ మీరు వీడియో చూసుంటే అండి పాతదండి. అందులో అయితే పూర్తి చేసానండి వీడియో పూర్తిగాని. దాంట్లో అయితే ఒకసారి చూసేయండి. ఇక్కడైతే ఏనుగులు గట్రా వచ్చాయండి. హ్యాండ్స్ అయితే 11 నుంచి వచ్చినాయండి. కరెక్ట్గా అయితే సరిపోయినాయి మనకైతేనండి. ఈ జాకెట్ కాస్ట్ వచ్చేసండి 500 ఎంతో పడ్డదండి. కాస్ట్ ఎక్కువ పడ్డది ఈ జాకెట్ అయితేనండి. ఈ జాకెట్ అయితే నేను బయట కుట్టించుకున్నానండి. ఇదైతే నాకు 650 పడ్డదండి బయట కుట్టించుకున్నాకైతేనండి. అందుకే నేను ఇంకా అమ్మ దగ్గర కుట్టించేసుకున్నానండి. చూసి చాలా కాస్ట్ ఉంది. ఇప్పుడైతే ఈ 2 చూపించేస్తాను కదండి. ఇప్పుడు నేను రీసెంట్గా తెప్పించుకున్నవి అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి. ఇవైతే చాలా బాగున్నాయండి ఇవి కూడాని. కానీ ఏంటి తేడా అన్నది కూడా చూపిస్తాను చూసేయండి. ఇక్కడైతేనండి ఇది వచ్చేసండి పింక్ అండి. దీని కాస్ట్ వచ్చేసండి 300 పడ్డదండి. నాకైతే ఈ కాస్ట్ వచ్చేసండి. కానండి ఈ జాకెట్ అయితే దీన్ని పిన్ నెంబర్ గట్రా అయితే నేను కామెంట్ బాక్స్లో పెడతానండి. ఈ జాకెట్ అయితే హెవీగా వర్క్ గట్రా అంతా బాగా మంచిగా ఉన్నది కానండి. కానీ క్లాత్ అయితే చాలా వరస్ట్గా ఉన్నదండి. చేతిలోనే పిగిలిపోతుంది శుభ్రం కూడానండి. ఎంత వరస్ట్గా ఉన్నదంటే అంత వరస్ట్గా ఉన్నదండి. కానండి దీని మీద ఉన్న వర్క్ అయితే చాలా బాగున్నదండి. 300 కంటే చాలా హెవీగా ఇచ్చాడండి వర్క్ గట్టని. ఇవి వచ్చేసి అయితే హ్యాండ్స్ అండి మీకు ముందు చూపించింది. ఇదైతే వెనకాల బ్యాక్ సైడ్ అండి. చాలా వర్క్ కూడా చాలా నీట్గా ఇచ్చాడండి ఎక్కడికక్కడైతేనే. ఇవైతే 2 ముక్కలా ఇచ్చాడనమాట అండి. ఇది హ్యాండ్స్ వెనకాల బ్యాక్ నెక్ అండి. ఇది వచ్చేసండి ఇంకో హ్యాండ్స్ ఫ్రంట్ నెక్ కూడానండి. నేను చూడలేదు మాట అండి. నేను ఇలా లాగుతుంటుంటే అప్పుడు చేతిలో పిగిలిపోయింది మాట అండి. అప్పుడు అర్థమైంది ఇదేంటి ఇలా పిగిలిపోతుందనండి. అందుకే అండి ఇది కూడా మీకు పోస్ట్ చేస్తాం మళ్ళీ అని చూపిస్తున్నాం అన్నమాట అండి. చూసారు కదా వర్క్ అయితే చాలా నీట్గా ఉన్నదండి. దాని మీద అయితే కుందన్స్ కూడా అంటించాడండి. ఎంత నీట్గా వచ్చిందండి వర్క్ అయితే చాలా బాగున్నదండి. బాగుండే తెప్పించానండి నేనైతే. కానీ క్లాత్ అయితే చాలా అస్సలు బాగోలేదండి. పిగిలిపోతుందండి క్లాత్ అయితే. ఇంకా తెప్పించిన తర్వాత రిటర్న్ ఇవ్వాలన్నా కూడా ఇవ్వాలనిపించలేదు వర్క్ వల్లండి. వర్క్ బాగున్నదని. లైనింగ్ మనం మంచిది వేసుకుని కుట్టించుకుంటే బాగుంటుంది కదా అని నేనైతే ఇంకా అమ్మ దగ్గరికి ఎట్టుకెళ్ళిపోయి చూపిద్దామని ఊరుకున్నాను అనమాట అండి. ఇది బ్యాక్ సైడ్ అండి. సింపుల్గా ఇచ్చేసాడండి బ్యాక్ సైడ్ అయితే కూడానండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారండి వెనకాల ఎలా ఉన్నది ఏంటండి. ఇప్పుడు వచ్చేసండి నేనైతే ఈ శారీ మీకు తెప్పించానండి. పింక్ అయితే కింద బార్డర్ అయితే పింక్ వచ్చింది మాట అండి. అందుకని దీని మీద తెప్పించాను. బాగా సెట్ అయ్యింది నేను కరెక్ట్గా అయితేనే. చాలా బాగా సెట్ అయ్యిందండి. శారీ అంతా ఆరెంజ్ పింక్లో కాంబినేషన్లో ఉంటుందండి. కింద అంచి అయితే బాగా పింక్ వచ్చిందండి. దీని మీద తెప్పించాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారండి. వెనకాల ఈ క్లాత్ తీసేస్తున్నానండి. బాగోలేదు కదా తీద్దామని చూడబోతుకి జాకెట్ చిరిగిపోతుంది మాట అండి. అప్పుడు చూసానండి. ఇక్కడ చూసారు కదా మీకు దగ్గరగా చూపిస్తాను. పిగిలిపోతుంది మాట చేతిలోనే పిగిలిపోయిందండి. అదిగోని చూసారు కదా ఎలా పిగిలిపోయిందో అండి. అది మనం అయితే ఆ నెట్ క్లాత్ లాగేసామంటే అండి జాకెట్ అంతా పిగిలిపోతుంది మాట అండి. నేను అందుకని ఇంకా అది లాగకుండానే అలాగే కుట్టించేసానండి అమ్మతో అయితేనే. లాగొద్దు లాగితే జాకెట్ చిరిగిపోతుందని అలాగే కుట్టించేసానండి నేనైతే. కుట్టించిన తర్వాత కూడా మీకు ఆ వీడియో పోస్ట్ చేస్తానండి. జాకెట్ ఎలాగ ఉన్నది ఏంటన్నదండి. మనకైతే క్లాత్ అయితే చాలా మెత్తగా ఉండి చాలా బాగున్నది. కానీ ఏందో చేతిలోనే పిగిలిపోతుందండి. ఇంకా ఇదైతే పక్కన పెట్టేద్దామండి. పెట్టేసి నెక్స్ట్ ఇంకోటి తెప్పించాను కదండి. ఇది కాస్ట్ తక్కువండి. ఇదైతే 200 పడ్డదండి. 200 పడ్డది ఇదైతే కూడాని.
ఇది వచ్చేసి గ్రీన్ తెప్పించానండి. కానీ మనకి నేను తెప్పించిందయితే గ్రీన్ కాదు. నేనైతే నెమలికంఠ రంగు తెప్పించానండి. కానీ అక్కడేమో నెమలికంఠ రంగు చూపించింది. కానీ ఇక్కడైతే గ్రీన్ రంగులో వచ్చిందండి. సరే గ్రీన్ కూడా మనకి చీరలు ఎక్కువ ఉన్నాయి, శారీస్ గ్రీన్ ఎక్కువగా ఉన్నాయి కదా నేను కుంచేసుకున్నానండి. మనకైతే ఇవి అంతే. ఇదైతే క్లాత్ బాగున్నదండి. పొట్టు ముక్క అయితే చాలా నీట్గా ఉన్నది, వర్క్ గటానండి. దీని కాస్ట్ వచ్చేసి 200 పడ్డదండి. ఇది వెనకాల నడుము మట్టుకి చిన్నగా ఇచ్చాడండి. మనకి ఎంత పెద్దగా కనిపిస్తుందండి జాకెట్ అయితే, కానీ వెనకాల నడుము అయితే చాలా చిన్నగా ఇచ్చాడండి. నాకైతే మళ్ళీ అమ్మ అయితే ముక్క అతికింది మాట, వెనకాలంతా క్లాత్ గట్ట అయితే అతికిందండి. ఇదైతే ఇది కూడా బాగానే ఉన్నదండి డిజైన్ గట్ట అయితేని. ఇక్కడైతే ఫ్రంట్ సైడ్, ఇటు సైడ్ ఏమో బ్యాక్ సైడ్ కూడానండి. వెనకాల మెడ అయితే హెవీగానే ఇచ్చాడండి. ఇది క్లాత్ గట్ట అయితే చాలా బాగున్నది. ఇదైతే చేతులండి. చేతులు కూడా అయితే మనకి చేతులు తక్కువ ఇచ్చాడండి. వర్క్ అయితే మనకైతేనండి సగమే వచ్చింది. వర్క్ అయితే ఫుల్ 11 ఇంచెస్ అయితే రాలేదండి. వర్క్ అయితేనే ఆప్ వచ్చిందన్నమాట అండి. చేతులు అయితే మీకు ఈ జాకెట్ కూడా కుట్టించుకున్న తర్వాత చూపిస్తాను. వెనకాల మన క్లాత్ లాగేసినా కూడా ఈ జాకెట్ పెద్ద ప్రాబ్లం ఏమీ లేదండి. ఎందుకంటే ఇది క్వాలిటీ గట్రా బాగున్నదండి. నేను దీని నెంబర్ కూడా, పిన్ నెంబర్ కూడా కామెంట్ బాక్స్లో పెడతానండి. కావాలంటే తెప్పించుకోండి. ఇదైతేనండి పింక్ది అయితే బాగోలేదని అనవసరంగా వేస్ట్ తెప్పించుకోవడం అయితే. ఇదైతే బాగున్నది 200కి అయితే. ఇంకా ఇదైతే మీకు పూర్తిగా చూపిస్తున్నాను. ఇది ఏ శారీ మీకు తెప్పించానంటే ఇంక దీని మీకు సెట్ అయ్యిందండి. లాస్ట్కి అయితే ఇది గ్రీన్ శారీ అండి. దీని మీద సెట్ అయ్యిందండి. దేని మీద దాని మీద సెట్ అయ్యింది కదా అని నేను కుంచేసాను అనమాట అండి. రెండు అయితే బాగున్నాయి. ఇది కుట్టించేసుకున్న తర్వాత కూడా మీకు చూపిస్తానండి. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటన్నా నాకు కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ గెలుస్తానండి. అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్ అండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోస్తో గెలుస్తారని అప్పటి వరకు ఉంటానండి. మన ఛానల్లో ఇంకా మీషో నుంచి తెప్పించిన శారీస్ కానివ్వండి ఏమన్నా కూడా పోస్ట్ చేశానండి. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి పోస్ట్ చేసేయండి. ఉంటానండి. బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.